పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ నుండి భీమవరం నియోజకవర్గం సంబంధించి భీమవరం ప్రజలకి కాకుండా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుందనే విషయం మీద ఈ పత్రిక ప్రముఖంగా ప్రజల ముందు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఏంటంటే జిల్లాలో విభజన అనంతరం గతంలో ఉన్నటువంటి జిల్లాలని విభజించి ప్రతి జిల్లా పార్లమెంట్ జిల్లాగా ఏర్పాటు చేయడం, అవి 26 జిల్లాలుగా మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో 26 జిల్లాల్లో భీమవరానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్ అయితే ఉన్న 6 నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుందని అందరి యొక్క సమక్షంలో ఉన్న 6 నియోజకవర్గ ప్రజలందరి యొక్క అంగీకారంతో నరసాపురం కావాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పటికీ భీమవరం అయితే అందరికీ యోగ్యంగా ఉంటుందని భావించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సు మేరకు భీమవరాన్ని హెడ్ క్వార్టర్గా నియమించడం జరిగింది. అలాగే తదుపరి ఒక కలెక్టరేట్ ఆఫీసు పరిపాలన యంత్రాంగం అంతా కూడా ఒకే చోట ఉంటే బాగుంటుంది, అందరికీ అందుబాటులో ఉండే స్థలాన్ని ఉంటే బాగుంటుందని భావించి భీమవరంలో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్లో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, తోటి పాటు ఆ భవన నిర్మాణాలకి దాదాపు సుమారుగా 100 కోట్ల రూపాయలు మంజూరు చేయటం, అది జీవో కూడా రావడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఆ రోజున ఆ స్థలాన్ని కేటాయించడానికి కారణం ఏంటంటే, ఒకటి నరసాపురం భీమవరం కాకుండా ఉన్న 6 నియోజకవర్గాల్లో కూడా నరసాపురం నుంచి భీమవరం వస్తే భీమవరానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నేరుగా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాగే పాలకొల్లు నుంచి కానివ్వండి, అలాగే ఆచండ నుంచి కానివ్వండి, అలాగే తణుకు, తాడేపల్లిగూడు, అక్కడికి ఉండికి కూడా నియోజకవర్గాల నుంచి భీమవరానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అందరికీ యోగ్యకరమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ఆ రోజున అందరూ కూడా భావించి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి ఈ మధ్యకాలంలో మరి ఉండి శాసనసభ్యుల వారు గతం 2-3 నెలల క్రితం ఒకసారి అక్కడ ఉండి నియోజకవర్గం పెదవేరం గ్రామంలో రెవెన్యూ ఫారంబోకులో కొన్ని ఉన్నటువంటి ఇళ్ళను తొలగించి ఆ స్థానంలో కలెక్టరేట్ ఆఫీస్ కట్టాలని ఆలోచించి ఇచ్చినట్టుగా తెలియవచ్చింది. గతంలో మేమందరం కూడా దాని మీద భీమవరం అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. అది అప్పుడు స్థానిక భీమవరం ఎమ్మెల్యే గారు అటువంటి ఏం జరగదు, భీమవరం ఖచ్చితంగా భీమవరంలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుందని చెప్పేసి ఆయన కూడా పత్రికాపూర్వకంగా కూడా చెప్పడం జరిగింది. అది కనపరమైందని మేము అనుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని కలిసి మరి మా కలెక్టర్ ఆఫీస్కి ప్రారంభోత్సవానికి మీరు రావాల్సి, శంకుస్థాపన ప్రారంభోత్సవానికి మీరు రావాల్సి ఉంటుందని చెప్పేసి వారిని అడగడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే మళ్ళీ దీన్ని అక్కడ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మరి స్థానిక శాసనసభ్యుల వారు మరి ఏమీ మాట్లాడలేదు. దాదాపు 15 సంవత్సరాలు 3 పర్యాయాలు ఎమ్మెల్యే చేసి భీమవరం ప్రజలందరూ కూడా ఆయన మీద ఎంతో ఆశలు పెట్టుకుని ఆయన 3 పర్యాయాలు లెక్కించినప్పుడు కూడా ఇవాళ ఈ కలెక్టర్ ఆఫీస్ విషయం వస్తే ఏమీ మాట్లాడలేదు. ఆయన మరి ఇప్పుడు అపాయకరంగా ఏం జరుగుతుందో అసలు ఆయనకి ఇంకే ఇంటర్లింక్ ఏమైనా ఉందా? అసలు ఆయనేమో కలెక్టర్ ఆఫీస్ భీమవరం హెడ్ క్వార్టర్ అయినప్పుడు శంకుస్థాపనకి ముఖ్యమంత్రి గారిని మన భీమవరం ఎమ్మెల్యే గారు పిలవాలి, కానీ ఆయన పిలుస్తామంటే మరి అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మరి ఇదంతా కూడా ప్రతి ఒక్కరు భీమవరం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. దీన్ని ఏదైతే ప్రభుత్వం కేటాయించినటువంటి 100 కోట్ల రూపాయలని బడ్జెట్ కేటాయించి స్థలానికి కేటాయించి ప్రజలకు అందరికీ యోగ్యకరమైన స్థలం ఉంటగా దాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పక్క నియోజకవర్గం అంటే మరి ఉండి నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లాకి బోర్డర్లో ఉంది, అటువైపు వెళ్తే మరి ఈ ఉన్న 5 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మరి అక్కడికి వెళ్ళాలని చాలా దూరంగా అయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని మరి దీని మీద
స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్థానిక శాసనసభ్యుల వారిని మేము కోరుతా ఉన్నాం. మరి మీరు కూడా ఇప్పుడు ఈ సమయంలో కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్ళి మరి ప్రజలందరినీ కలుపుకొని ఒక ఉద్యమం తీసుకెళ్ళి దీన్ని ఎదుర్కొంటామని చెప్పేసి సభాపూర్వకంగా మేము పత్రికాపూర్వకంగా మేము అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం. మీరు చెప్పింది